కన్నతల్లి కంటే ఈ లోకం ఎక్కువ ఎవరుంటారు చెప్పండి. కానీ ఆ తల్లే ఒక విలన్గా కనిపిస్తే మంచి అలవాట్లు నేర్పించడమే ఆ తల్లి చేసిన పాపమా? కేవలం ఒక జపాన్ యానిమేషన్ సినిమా చూసి రియల్ లైఫ్లో మాఫియా డాన్ అవ్వాలనుకున్నటువంటి ఒక కిలాడి కొడుకు చేసిన నమ్మక ద్రోహం ఇది. విజయనగరం జిల్లా రాజంలో జరిగినటువంటి ఈ ఘోరం చూస్తే కనుక సమాజం ఎటుపోతోందో అర్థం కాదు. 10వ తరగతిలో 100 మార్కులు తెచ్చుకున్న ఒక స్టూడెంట్ ఇంతటి కిరాతకానికి ఎలా ఒడికట్టాడు? తన సొంత మిత్రుడితో కలిసి కన్నతల్లిని ఎలా అంతం చేశాడు? ఈ మైండ్ బ్లోయింగ్ క్రైమ్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. రాజా మండలం డోలపేట గ్రామంలో ఒక దారుణమైన మర్డర్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. చెరువులో శవమై తేలిన స్పందన అనే మహిళ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. 10వ తరగతి పరీక్షల్లో 525 మార్కులతో పాసైన ఒక మైనర్ బాలుడు ఈ ఘోరానికి మాస్టర్ మైండ్ అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. స్కూల్లో ఒక అమ్మాయి లవ్ లెటర్ రాశాడనే కోపంతో తల్లి అతనిపై ఆంక్షలు పెట్టింది. ఇంటికి రాగానే కాళ్లు కడుక్కోవాలని, డిసిప్లిన్గా ఉండాలని చెప్పే పద్ధతులు ఆ కొడుక్కి నచ్చలేదు. ఇంట్లో తల్లి పెట్టే టార్చర్ భరించలేకపోతున్నానని, ఆమెను లైఫ్ నుంచి లేపేయాలని డిసైడ్ అయ్యాడు. అదే సమయంలో క్రికెట్ గ్రౌండ్లో పరిచయమైన ఒక ఇంటర్మీడియట్ కుర్రాడు ఇతనికి తోడయ్యాడు. జపాన్ యానిమేషన్ సినిమాలు, కార్టూన్స్ చూసి ఇన్స్పైర్ అయిన ఆ రెండో అబ్బాయి ముంబై వెళ్లి మాఫియా డాన్ అవ్వాలనే పిచ్చి ఆలోచనను ఇతని మైండ్లోకి ఎక్కించాడు. ఒకరిని చంపితే ముంబై మాఫియా గ్యాంగ్లో ఈజీగా చేర్చుకుంటారనే ప్లాన్తో కన్న తల్లిపైనే మొదటి టార్గెట్గా సెలెక్ట్ చేసుకున్నారు ఈ కేటుగాళ్లు. ఇంట్లో ఆంక్షలు ఎక్కువైపోయి ప్రతిదానికి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమించడం తప్పు అని చెప్పేసి ఆ తల్లి మరింత ఆంక్షలు పెట్టి డిసిప్లిన్ పెట్టడం వల్ల ఒక విధమైన కోపం కసి పెంచుకున్నారు ఆయన. వాళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళు జపాన్ మూవీలు ఉన్నాయి, కార్టూన్ మూవీలు, జూజుట్సు అని అవన్నీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి అలాగే మాఫియాలో జాయిన్ అయిపోయి వీడి తరపున చాలా మందిని పెట్టేసి అక్కడక్కడ ఏరియాలో మాఫియా గ్యాంగ్స్ అనేది మట్టు పెట్టేసి తర్వాత మాఫియా డౌన్ అయిపోయి అలాగా రకరకాల ఈ కార్టూన్లు సినిమాల ప్రభావం, రకరకాల ప్రభావం వల్ల అలా తయారవుతారు. మే 4వ తేదీన ఉదయం మృతురాలు స్పందన పక్క వీధిలో ఉన్న పుట్టింటికి వెళ్ళింది. ఇదే కరెక్ట్ టైం అని భావించిన కొడుకు తన ఫ్రెండ్ను కత్తితో ఇంటికి రప్పించాడు. ఇంట్లోని బీరువా తెరిచి 9.5 తులాల బంగారం, 5,000 రూపాయల క్యాష్ బ్యాగ్లో సర్దుకున్నారు. ఆ తరువాత అమ్మమ్మకు ఫోన్ చేసి తనకు ఆకలిగా ఉందని, అమ్మను వెంటనే ఇంటికి పంపమని నమ్మ పలికాడు. అమాయకపు తల్లి ఇంటికి రాగానే అలవాటు ప్రకారం కాళ్లు కడుక్కోవటానికి స్నానాల గదిలోకి వెళ్ళింది. అక్కడే కాపు కాసిన కొడుకు స్నేహితుడు ఒక్కసారిగా ఆమె పీక పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి కత్తితో దాడి చేస్తూ ఏకంగా 16 కత్తిపోట్లతో ఆ తల్లిని అతికిరాతకంగా చంపారు. ప్రాణాలు పోయాక శవాన్ని ఒక చీరతో చుట్టి ఇంటి పక్కనే ఉన్న కోనేరులో పడేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రైలెక్కి భువనేశ్వర్ పారిపోయారు. అక్కడ్నుంచి ముంబై, తిరుపతి, విశాఖపట్నం అంటూ వేరువేరు నగరాలు తిరుగుతూ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారు. చోరీ చేసిన బంగారంలో ఒక గడియారాన్ని అమ్మటానికి పలాసలో ఉన్న ఒక స్నేహితుడిని కూడా కాంటాక్ట్ అయ్యారు. అమ్మడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన పలాసులు ఉంటే ఆ ఫ్రెండ్ కాంటాక్ట్ చేసి ఇక కడియం దీని గురించి ఆయన ఇచ్చేస్తే అది అమ్మడం సాధ్యం కాలేదు. మిగతా బంగారం ఏంటంటే వాళ్ళు తిరుగుతున్న క్రమంలో ట్రైన్లో వెళ్తే ట్రైన్లో బ్యాగ్ పోయింది. ఆ బ్యాగ్లోనే ఆ బంగారు వస్తువులు కూడా పోయాయి. వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అయితే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు ఫ్రెండ్స్కి. ఈ మిస్టరీ మర్డర్ కేసును ఛేదించడానికి పోలీసులు అత్యంత సీరియస్గా రంగంలోకి దిగారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. సిఐ ఉపేంద్ర, ఎస్ఐ సల్మాన్ బేగ్, సిసిఎస్ పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి హై లెవెల్ ఆపరేషన్ ప్రారంభించారు. మృతురాలి కొడుకు కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం బలపడింది. నిందితుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అంగుళం ట్రాక్ చేస్తూ వెళ్లారు. నిందితులు ప్రయాణిస్తున్న రైల్లో ఒక బ్యాగ్ పోవడంతో అందులోని మిగిలిన గోల్డ్ కూడా పోయిందని విచారణలో తేలింది. చివరికి పలాస నుంచి వస్తున్న క్రమంలో చిలకలపాలెం వద్ద పోలీసులు నిందితుల్ని సినిమాటిక్ స్టైల్లో చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. జపాన్ కార్టూన్ల ప్రభావంతోనే ఈ క్రైమ్ జరిగిందని డీఎస్పీ రాఘవులు మీడియాకు వెల్లడించారు. జపాన్ యానిమేషన్ మూవీస్ చాలా ఉన్నాయి. అవి కూడా
జుజుత్సు కైసాన్ అని, డెమాన్ సాలార్ అని, నారుటో అని, డ్రాగన్ వాల్ అని, విన్ ల్యాండ్ సాక్ అని, బోమ్యాన్ బ్లేడ్ వీళ్ళు చేసినవన్నీ చాలా అవి జపాన్ యానిమేషన్ సీరియల్లోనూ చాలా ఉన్నాయి అవి అవి వీళ్ళు చూస్తారు. వీళ్ళే కాదు, చాలా మంది పిల్లలు చూస్తారు. అందుకే ఇందాక చెప్పాను, ఒకే పరిస్థితిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు ఊహించుకుంటారు. దయచేసి వాళ్ళు చిన్నపిల్లలు జౌనైల్స్ కాబట్టి ఎవరి పేర్లు అవి మీరు దయచేసి మీరు అడగకండి, చెప్పకండి. చూసారుగా, కేవలం కార్టూన్ సినిమాలు చూసి రియల్ లైఫ్లో డాన్లు అయిపోవచ్చని భ్రమలో బతుకుతున్నటువంటి నేటి తరం యువత ఎంతటి ఘోరానికైనా ఒడిగొడుతుందో. క్రమశిక్షణ నేర్పిన అమ్మనే శత్రువుగా చూసి మానసిక వైకల్యం ఇది. తల్లిదండ్రులారా, మీ పిల్లలు మొబైల్స్లో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎలాంటి స్నేహాలు చేస్తున్నారో నిరంతరం గమనించండి. లేదంటే ఇలాంటి ఘోరాలే పునరావృతమవుతాయి. తప్పు చేస్తే చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరనేది ఈ కేటుగాళ్లకు పోలీసులు నేర్పినటువంటి గుణపాఠం.